మణికంఠని ఈవెన్ నేను సెలెక్ట్ చేయకపోయుంటే, ఆ సిట్యుయేషన్‌లో నైనిక, యష్మి వాళ్ళు ఇద్దరు కూడా చూజ్ చేసుకునే వాళ్ళు కాదు అని నిఖిల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారనమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు అఫీషియల్. ముందుగా మీకు అందరికీ నమస్తే. ఏంటి, నేను నిన్న ఆల్రెడీ ఎండింగ్ వీడియో ఇచ్చిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా అనుకుంటున్నారా? అవునండి, నిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. అందుకే మీకు ఆల్రెడీ ఆ వీడియోలో ఎండింగ్ ఇచ్చేసాను కదా, ఈ రోజే అప్లోడ్ చేసినాను. ఈ రోజు ఎపిసోడ్ జరిగింది కదా, మీరు అందరు చూసి ఉంటారు. September 5th ఎపిసోడ్ ఎలా జరిగింది ఏంటి అనేది నేను మళ్ళీ మీతో రివ్యూ ఇవ్వబోతున్నాను, మీతో మాట్లాడబోతున్నాను. ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ బిగ్ బాస్ రివ్యూ అనేది నా ఒపీనియన్ అనమాట. నాకేమనిపించిందో నేను ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్న పాయింట్ ఇది. నా మనస్ఫూర్తి అంటే నాకేమనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఇంకో రకంగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి, నేను చెప్తున్నాను. అండ్ మీరు కూడా అందరు ఎపిసోడ్ చూసే ఉంటారు కాబట్టి మీకు కూడా నా అలాగే అనిపించి ఉంటే, నన్ను కనెక్ట్ అయ్యి ఉంటే నా కోసం ఒక లైక్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏం చెప్పబోతున్నా అంటే, టాపిక్ ఆల్రెడీ మొత్తం చూసారు కదా. వాష్రూమ్ ఇష్యూ జరిగింది, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళందరి గురించి కొన్ని మాట్లాడబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ పాయింట్ నేను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను అంటే, September 5th రోజు మనకి టీవీలో టెలికాస్ట్ అయ్యింది చూసారా, ఆ ఎపిసోడ్ గురించే నేను మాట్లాడుతున్నది ఇప్పుడు. విష్ణుప్రియ వచ్చేసి నిఖిల్తో అంటే 3 క్లాన్లని పెట్టి ఎంచుకోమని చెప్పారు కదా, నైనిక, నిఖిల్ అండ్ యష్మి గారు. అయితే విష్ణుప్రియ వచ్చి నన్నే సెలెక్ట్ చేసుకుంటామని అనుకున్నా కానీ నన్ను సెలెక్ట్ చేయలే అంటే, మణికంఠ కన్నా నేను తక్కువ గేమ్ ఆడుతున్నానా అంటే, మణికంఠ కన్నా నేను తక్కువనా అన్నట్టు నిఖిల్తో డిస్కస్ చేస్తుంది అనమాట. నిఖిల్కి ఒక హ్యాండ్సప్ ఇవ్వాలి అనిపించింది. నిఖిల్ చాలా మెచ్యూరిటీ మైండ్తో మాట్లాడుతున్నారు. నిఖిల్ మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్లో ఒక్కొక్క అర్థం ఉంది. అయితే నేను మెయిన్ పాయింట్లోకి ఎత్తిద్దాము. నేనేమనుకుంటున్నా అంటే, నిఖిల్ చాలా మెచ్యూర్ మైండ్తో ఆలోచించాడు, చాలా మెచ్యూర్తోనే ఆన్సర్ ఇచ్చాడు. విష్ణుప్రియ అడిగిందేమో ఓకే, తన ఒపీనియన్ ఏంటంటే, అదే నిఖిల్ నన్ను సెలెక్ట్ చేసింటే బాగుండేది అంటే, నాకన్నా తక్కువ అంచనా వాళ్ళని అంటే ఎట్లా తక్కువ అంచనా వేస్తుందో నాకు అర్థం కాలేదు. కానీ నన్ను కన్నా తను అడగాల్సింది పాయింట్ నాకేమనిపించింది అంటే, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేవు నిఖిల్, నువ్వు వాళ్ళందరినీ సెలెక్ట్ చేసినావు, నన్ను సెలెక్ట్ చేస్తావని అనుకున్నా అని తను అడగాల్సిన పాయింట్. అలా అడగడం కూడా కరెక్ట్ కాదేమో. ముందే ఎట్లా గెస్ చేస్తున్నాయి, నాగమణికంట తినకన్నా తక్కువ తక్కువ గేమర్ అని చెప్పేసి సెలెక్ట్ చేయదు కదా. ఇంకా గేమ్స్ అవ్వలేదు, ఇంకా స్టార్టే అవ్వలేదు, జస్ట్ నామినేషన్స్ అయిపోయాయి, అప్పుడే స్టార్ట్ చేసేస్తుందా అనిపించింది. కానీ ఓకే, తన పాయింట్ అట్లా అనిపించిందేమో, అడిగిందేమో, ఓకే, అది అగ్రి. నిఖిల్ ఎంత మెచ్యూర్ మైండ్తో ఆన్సర్ ఇచ్చారంటే, నీకన్నా ముందు తను వచ్చారు, నువ్వు ముందు రాలేదు. అండ్ మెయిన్ థింగ్, ఒక్క ఆన్సర్ నాకు హైలైట్ అనిపించింది. నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే, పృథ్వీ గారు కూర్చున్నారు, అభయ్ గారు కూర్చున్నారు, అండ్ నిఖిల్, విష్ణుప్రియ కూర్చున్నారు. అప్పుడు నిఖిల్ గారు ఏమన్నారంటే, లేదు విష్ణుప్రియని సెలెక్ట్ చేయలేదు, విష్ణుప్రియ నన్ను క్వశ్చన్ వేస్తుంది, మణికంఠ కన్నా నేను తక్కువనా అని క్వశ్చన్ వేస్తుంది, అలా ఏ విధంగా అంటది విష్ణుప్రియ అని చెప్పేసి కొంచెం నిఖిల్ ఆలోచించి వాళ్ళతో డిస్కస్ చేశారనమాట ఆ పాయింట్. అప్పుడు నిఖిల్ ఏమని చెప్పారంటే, మణికంఠని ఈవెన్ నేను సెలెక్ట్ చేయకపోయింటే, ఆ సిచ్యువేషన్లో నైనిక, యష్మి వాళ్ళు ఇద్దరు కూడా చూస్ చేసుకునే వాళ్ళు కాదు అని నిఖిల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారనమాట. సీరియస్గా మీకు అనిపించిందా లేదా? నాకైతే అనిపించింది. అక్కడ యష్మి, నైనిక కూర్చున్నారు, అసలు ఇవ్వట్లేదు. ఇక నిఖిల్ గారు ఉండి లేచి సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సెలెక్ట్ చేసుకున్నారు, మంచిగా అనిపించింది, అంతవరకు ఓకే. ఎందుకంటే నాగమణికంఠ కూడా కంటెస్టెంటే అందులో, సో సెలెక్ట్ చేసుకున్నారు, అదంతా వరకు ఓకే. కానీ నిఖిల్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు, ఎందుకంటే ఎవరు సెలెక్ట్ చేసుకోలేరు అది ఇది అని చెప్పేసి. నాకు అక్కడి వరకు నిఖిల్ ది బెస్ట్ అని ఆ పాయింట్ మాట్లాడింది అని చెప్పేసి నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, వాష్రూమ్లో ఇట్లా హెయిర్ రబ్బర్ దానికి అంత ఇష్యూ చేయడం ఎందుకండి సోనియా, నాకు అర్థం కాదు. ఒక పాయింట్ చెప్తే అర్థం చేసుకోదా అంటే, తన ఇల్లు అయినా కానీ ఎవరైనా కానీ అట్లా పెట్టడం కరెక్ట్ కాదని యష్మి అక్కడ లీడ్ తీసుకుంది. ఏంటి, వాష్రూమ్ మొత్తం కూడా తను తీసుకుంది అనమాట. సో నిఖిల్ వచ్చి లేడీస్ కాబట్టి తనకే చెప్పాడు ఇది సంగతి ఇట్లా అని చెప్పేసి. ఆ దానికి చెప్తే సోనియా ఏంటి, ఓకే నెక్స్ట్ టైం నుంచి అవ్వకుండా చూసుకుంటామని చెప్పాలి కానీ తను ఏందా రియాక్షన్స్, ఏమా మాటలు నాకేం నచ్చలేదు.
అండ్ ఆ వాష్రూమ్ విషయానికి వస్తే అంత ఇష్యూ చేసుకోవడానికి కూడా అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ టైం అవ్వకుండా చూసుకుందాం, మనదే ఎవరిదో ఉంటది కదా. లేడీస్ అంటే మనం మనం చెప్పుకుందాంలే, అందరినీ కూర్చోబెట్టి చెప్పాలి, నువ్వు ఇట్లా చెప్పొద్దు అంటే. ఇప్పుడు కరెక్ట్ యష్మి చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు వర్క్ లోనో నువ్వు వర్క్ లోనో నువ్వు వర్క్ లో, ఒకరు కిచెన్ లో ఉన్నారు, ఒకరు వాష్రూమ్ లో ఉన్నారు, ఒకరు బెడ్రూమ్ లో ఉన్నారు. సో ఇప్పుడు అందరినీ పిలిచి కూర్చోబెడదామంటే ఒక్కొక్క దగ్గర, ఎగ్జాంపుల్ అన్నం వండుతున్నారు అనుకోండి, అక్కడ పని ఆగిపోతుంది కదా. ఆ విషయంగా తను చెప్తే తీసుకోకుండా నువ్వు అందరికీ చెప్పాలి అంటే ఏందా పాయింట్? నాకు సోనియాని చూస్తే అంతే, ఇంకా నేనేం చెప్పనా, ఆ గ్యాప్ లో మీరేమైనా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్కి వస్తే, మీరు అందరూ అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే అబ్జర్వ్ చేశాను. బేబక్ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయకుండా పోయింది. అది బిగ్ బాస్ మనకి కెమెరాలో చూపించారు. గ్యాస్ అలాగే ఆన్ లో ఉంది. తను వచ్చి మళ్ళీ చూసుకొని ఎవరు, అందరూ అబ్బాయి గారు వాళ్ళు వీళ్ళు ఎవరు చూసి, అంటే తనని పాయింట్ అవుట్ చెయ్యొద్దని చెప్పి ఎవరు చూడట్లేదని చూసుకొని మెల్లగా వచ్చి మెల్లగా అది ఇది చేసినట్టు గ్యాస్ ఆఫ్ చేసింది తను. కానీ బిగ్ బాస్ గారు ఊరుకుంటారా? అసలు ఊరుకోరు. బిగ్ బాస్ గారు పాయింట్ అవుట్ చేశారు. బేబక్క అని కూడా తనని అడిగారు. తను నేను చూసుకోలేదు అని కవర్ చేసింది. కానీ నాకైతే కనిపించింది ఈజీగా అది బేబక్క మిస్టేక్. తను అట్లా కవర్ చేయకుండా నేను గ్యాస్ మర్చిపోయానే, అట్లా పెట్టకుండా ఉండాల్సింది నాదే మిస్టేక్ అని అప్పుడే ఒప్పుకుని ఉంటే, వా బేబక్క నిజంగానే చూసుకోలేదని నేను ఇట్లా ఇదైపోతుండే, నాకు కూడా అర్థమవుతుండే, అరే బేబక్క చూసుకోలేదు, సరే తను ఉండింది అని నేను అనుకుంటుండే. కానీ తను చూసి మెల్లగా ఎవరెవరు చూస్తున్నారు ఏంటి, అబ్బాయి గారు చూస్తున్నారా, యష్మి చూస్తున్నా అంటే తనని పాయింట్ అవుట్ చెయ్యొద్దు అని చూసుకొని గ్యాస్ ఆఫ్ చేయడం ఏడి వరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అట్లా కరెక్ట్ చేసుకుంటావు అంటే, నువ్వు తప్పు చేసావు కానీ తప్పు చేసినట్టు తెలియద్దా? అది నీ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళ కళ్ళు కప్పి చేస్తే ఎట్లా? బిగ్ బాస్ కళ్ళు కప్పుతావా? కప్పలేవు కదా. సో అదే విధంగా బిగ్ బాస్ గారి క్వశ్చన్ వేశారు. ఆల్రెడీ ఎవరు చేశారో నేను చూసుకోలేదు, అది ఇది అని మాట్లాడింది, ఆఫ్ చేసింది, మళ్ళీ బయట పడ్డది కదా. సో అవి బిగ్ బాస్ లో ఇన్ని దాచాలన్నా దాయలేంటే బిగ్ బాస్ కదా, బయట పడాల్సిందే ఏదో ఒక రోజు. మళ్ళీ తర్వాత మొత్తం అయిపోయినాక నేను పనిష్మెంట్ తీసుకున్నాను, నేను పెద్ద పెద్ద గిన్నెల్లో ఉంటాను, బాసల్లో ఉంటాను అంటే, ఇది కుకింగ్ ఏరియా అంటే నీ వర్క్ కుకింగ్ ఏరియా, నువ్వు చేయాల్సింది. ఒక రోజు కాకపోతే ఒక రోజు చేస్తామేమో, దానికి పనిష్మెంట్ ఏంటి? నాకు అర్థం కాదు. నువ్వు అప్పుడే ఒప్పుకొని, సారీ బిగ్ బాస్, నేను చూసుకోలేదు, నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను నెక్స్ట్ వర్క్ చేసుకుంటాను, నేను మిస్టేక్ చేశానని ఒప్పుకుని ఉంటే నీకు ప్లస్ పాయింట్ అయ్యేది కదా. అది కంటెస్టెంట్ విధంగా అయ్యేది, లేదా మన ఆడియన్స్ విధంగా కూడా బేబక్క ప్లస్ పాయింట్ అయ్యేది కదా. ఎందుకు ఆఫ్ చేయలేదు అని నాకు పాయింట్ అనిపించింది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను ఏంటంటే, గేమ్ గురించి. నైనిక టీమ్ అండ్ యష్మి గౌడ టీమ్ ఆడారు కాబట్టి గేమ్ ఓకే, వెల్ ప్లేడ్, అందరు మంచిగా ఆడారు. ఓకే, ఒకరి వల్ల అవుతుంది, ఒకరి వల్ల అవ్వదు. నబీల్ అయితే చాలా ట్రై చేశాడు గేమ్ ఆడడానికి. నైనిక ఎందుకు ఆడలేకపోయింది అనిపించింది, అంటే తనకు రాదో అలవాటు లేకనో ఆడలేదన్నమాట. యష్మి వాళ్ళదైతే 1 పాయింట్ వచ్చింది. ఇంకా ఫైనల్లీ ఎపిసోడ్ మొత్తం చూసినాక నాకేమనిపించిందో ఈ వీడియోలో మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. మీకేమనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.